రాకడ చాలా భయానకంగా ఉంటుందన్నట. దానిని తలంచుకుంటేనే ఈ లోకానికి ఉన్న తీర్పు, ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఉన్న తీర్పు అతి భయంకరమైన తీర్పు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా? అది ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకి రాక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే దొడులేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు భూకంపము కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు. ధనము చూచి దగా పడకుమా, బలము చూచి భంగపడకుమా. ధనము చూచి దగా పడకుమా, నీ బలము చూచి భంగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే. హల్లెలూయా. ప్రజలందరూ వెళ్తూనే ఉన్నారు, ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఇండ్లు కట్టుకొనుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు సంచరిస్తూ, ఎక్కడ చూసినా నెమ్మది లేని దినాలు, ఎక్కడ చూసినా పాపపు గంటలు మ్రోగుతున్న రోజులు. చాలా ఆవేదనతో నిండిన రోజులు. కానీ ఈ ఆర్భాటముతోనూ అని కామ పెట్టారు. అంటే అక్కడ ఆగి దానిని ధ్యానించమని. ఈ ఆర్భాటం ముల్లోకాలకు అనగా భూలోకానికి, భూమి క్రింద ఉన్న పాతాళానికి, మూడవ ఆకాశంలో ఉన్నటువంటి పరలోకము. హల్లెలూయా. పాతాళలోకి ఒక ద్వారాలు విపరీతంగా తెరవబడి ఉన్నాయి ఈ అంచె దినాలలో. పాతాళం ఎవరిని మినుగుదునా అని నోరు తెరిచి చూస్తూ ఉంది. అయితే ఒకటి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడిన మాట,
విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. విశ్వాసము నిరీక్షణ, నిజ స్వరూపము. ప్రియ దేవుని బిడ్డ, మనలో ప్రభు కోరుకుంటున్న విధానం 3 అనుభవాలు చెప్పబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రజ, బహు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. మనలో 3 భాగములు ఉన్నాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 ఈ భూలోకము వేరు చేస్తుంది. 2 భూమి లాగేసుకుంటుంది. ఒకటి దేవుని పరమ సన్నిధి చేరిపోతూ ఉంది. ఈ దినాలలో యేసయ్యను ఆరాధించడానికి, భజించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత మనందరికీ, భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దామా? దేవుని యొక్క మాట ఎంత స్వచ్ఛమైనదంటే, చదువు బిడ్డ. నిజ స్వరూపము, నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు. చూడండి, అదృశ్యమైనవి. క్రైస్తవ జీవితము ఒక విశ్వాసపు అడుగుల మీద నడువుతున్నటువంటి దైవభక్తి నియమము. క్రైస్తవుడు ఏమి కలిగి ఉన్నాడంటే, విశ్వాసముతోనూ ప్రేమతోనూ ఇంకేం కలిగి ఉన్నాడంటే, నిరీక్షణతోనూ. ఆమేన్. ఈ నిరీక్షణతో కలిసిన ఓర్పు మనకు కావాలి. మనము యాత్రికులమై ఉన్నాం, మనము పరదేశులమై ఉన్నాం, మనము ప్రయాణికులమై ఉన్నాం, మనము యుద్ధ బేరి మోగించబోతున్నాం. క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు విశ్వాసమందు నిలకడగా ఉండి, హల్లెలూయా, తాను పడిపోకుండా కాపాడుకునే ఆ దైవభక్తి నియమములో సాగిపోతూ ఆత్మ నియమమును వెంటాడాలి. ఆమేన్. అలా సాగిపోతున్న మన జీవితాలకి ఒక నిజ స్వరూపమగు అదృశ్యమైన నిరూపణ, అది నిజ స్వరూపము. మరలా అదృశ్యమైనటువంటి, అదృశ్యము అంటే, దృశ్యము అంటే కనబడేది, అదృశ్యం అంటే కనబడనది. ప్రియులారా, మీకు ఒక సత్యాన్ని చెప్పమంటున్నాడు దేవుడు. ఇప్పటి వరకు నువ్వు చూసిన ప్రపంచమంతా వేరు, ఇక చూడబోతున్న ప్రపంచం వేరు. అది అత్యంత వైభోగమైనటువంటి ఆర్భాటముతో కూడిన దివ్య పరలోక రాజ్యము మహిమ. ఆ మహిమలోకాలన్నీ జీవలోకమని పిలువబడుతున్న భూలోకములోనికి, ఏ లోకమని పిలువబడుతుంది? జీవలోకము. భూమికి ఉన్న కళ జీవకళ, పాతాళానికి ఉన్న కళ చావు కళ.
పరలోకానికి అనగా సంస్కృతంలో పరలోకానికి ఆకాశము అనే అర్థము కూడా ఉంది. ఆ ఆకాశ మండలము ఇప్పుడే ఇందాకనే మనం చదువుకున్నాం. హల్లెలూయా. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. ఆ ఆకాశ మండలం అనగా మహిమ మండలం. అంటే ఆకాశానికి మహిమ కళ ఉంది, భూలోకానికి జీవ కళ ఉంది, పాతాళానికి మరణ కళ ఉంది. మరణము వేలుబడి చేసే స్థానమే పాతాళము. అక్కడ మృతులు, క్రీస్తుని ధరించుకోలేని మృతులందరూ వెళ్ళిపోతారు. ఎవరైతే క్రీస్తుని ఎరగని వారో వారికి శాశ్వతమైన నిత్య నరకము తప్ప మరొక దారి లేదు లేదు లేదు. ప్రియులారా, ప్రజలు బయట మరి చాలామంది ఎంతో నిష్ఠతో వారికి ఉన్న విశ్వాసముతో జీవిస్తున్నారు కదా. వారికి ఉన్నటువంటి దైవభక్తితో, వారికి తెలిసినటువంటి జ్ఞానము వివేకాలతో, ఎంతో నిష్ఠతో, ఎంతో భక్తితో జీవించుచున్న వారు సడన్గా పాతాళ లోకంలోకి వెళ్ళిపోతారా అంటే లేఖనం చెబుతుంది వెళ్ళిపోతారు అని చెప్తుంది. యోబు గ్రంథంలో చెప్పబడిన మాట ఏమిటో తెలుసా? యోబు గ్రంథానికి పరిగెత్తుకుని వెళ్ళి యోబు గారిని కలిసి వద్దాము నడండి. యోబు గారు ఏం చెప్తున్నారో దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, హఠాత్తుగా పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతారని రాయబడింది. 21వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు, భక్తి అంటే ఇష్టం లేని వారు. ఏ భక్తి ఇది చూద్దాం. ఈ లోక భక్తి, ఈ లోకంలో ఉన్న వారి యొక్క గతి. వారు భక్తిహీనులు. వాస్తవానికి మీకు చెప్పే మాట ఏంటంటే, భగవంతుడు అనగా భగవంతుని ఎడల ఆసక్తియే భక్తి. ఈ భక్తి భూమి మీద యేసయ్యను ఆరాధించే వారిని భక్తి అని కొలుస్తుంది, భక్తి అని పిలుస్తుంది పరిశుద్ధ గ్రంథం. అంతేకాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తి యేసయ్య భక్తి. హల్లెలూయా. సార్వత్రిక భక్తి, దివ్యమైన భక్తి, శ్రేష్టమైన భక్తి, సర్వసత్యమైన భక్తి. ఆ భక్తిని కోల్పోయిన భక్తిహీనులు ఎలా బ్రతుకుతారంటే, ఇప్పుడు మనం గమనించుకుందాం. అయ్యో, టాటా బిర్లాకి చాలా ఆస్తి ఉంది, ఇంకా కోటాను కోట్ల 5 ఉంగరాలు పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు, 10 ఉంగరాలు పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు, కట్టల మీద పడుకున్న వాళ్ళు ఉన్నారు. కట్టలే వారికి మంచం కింద, మంచములాగా పరుపులాగా చేసుకున్న వారు ఉన్నారు. అంతేకాదు, బాత్రూము కొన్ని 100 కోట్లతో కట్టించుకున్నారంట ఈ భూమి మీద ఉన్న మనుషులు. చిత్రం చూడండి. ఒక వాచియే 100 కోట్లట. ఏంటి ఈ ప్రపంచం ఎక్కడ ఉంది చూడండి. ధనముతో, ధాన్యముతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యాలతో నిండిపోతారు. వారికి ఏ కొదువ ఉండదు. అందుకే మనం చదువుకుంటే ముందుకు వెళ్దాం. వారు వృద్ధులై, ఎలాగా ఒక్కొక్కటి చదువుదాం. వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా పొందుకుంటున్నారు ఏమండి? చాలా హాయిగా. పానీపల్లి నుంచి వస్తాడు ఒక ఆయన, 100 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటాయి. స్కూటీ మీద మంచి వస్తుందిలా వస్తాడు.
వడ్డీ మాత్రం ₹2 తక్కువ ఇవ్వడు. ₹2 గట్టిగా మాట్లాడితే ₹3. ఇప్పటికి ఇంకా స్కూటీ మీద వెళ్తాడు. ధనం వారు వృద్ధులై బలాభివృద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధాప్యము వచ్చినప్పుడు బలాభివృద్ధి, బలము అభివృద్ధి, వృద్ధాప్యంలో కూడా బలం అభివృద్ధిగా ఉంటుందంట. తర్వాత వారు ఉండగానే వారితో కూడా ఇంకా ఉపవాసాలు ఉండాలా, ప్రార్థన చేయాలా? వాళ్ళకి ఉపవాసాలు అవసరమా, ప్రార్థన అవసరమా, బైబిల్ అవసరమా, రక్షణ అవసరమా? వారి బాప్తిజం తీసుకున్నారా? లేదే. వాళ్ళు ఇంకా అబ్బా, ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు, భగవంతుడు అంటున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. వారి కుటుంబములు 1 కాదు 2 కాదు ఎంత ఐక్యంగా ఉంటారో తెలుసా? వాళ్ళు మన పేరు చెప్పను కానీ వాళ్ళు ముగ్గురు కోడళ్ళే. ఆ ముగ్గురు కోడళ్ళు ముగ్గురు 3 రకాల చీరలు కట్టరు, ఒకే రకం చీర కడతారు. ఊరి పేరు చెప్పనులే. చాలా చక్కగా వాళ్ళది ఎప్పుడు అన్యోన్యత, ఎప్పుడు చాలా. ఆ ముగ్గురు భర్తలు కూడా చాలా చక్కగా ఉంటారు. భయంకరమైన విగ్రహారాధన పూజలు చేస్తారు వాళ్ళు. భయంకరమైనటువంటి ఈ లోకం చూసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. పామర్లో క్షవరం వేస్తున్నాడు. నాకు మన యూట్యూబ్ ఛానల్ అంతా చూస్తున్నాడు. అతను గమనిస్తున్నాడు పరిచర్య విధానం అన్నీ. ఒక చర్చికి వెళ్ళాడట. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని బాధలు వచ్చేసినాయి అంట. బాబోయ్, ఇంకా వెంటనే వెళ్ళకూడదు ఈ దేవుడి దగ్గరికి అని చెప్పి ఆ షాపు నిండా విగ్రహారాధపు ఫోటోలు పెట్టేసుకుని పెద్ద పెద్ద పూజలు చేసేస్తూ ఉంటే డబ్బు బాగా వచ్చేస్తుందంట. బాగా డెవలప్మెంట్ అయిపోయాడు. మీ యేసయ్య నమ్ముకోకపోయినా నేను బాగున్నానండి, డబ్బులు బాగా ఉన్నాయి, మా పిల్లలంతా చాలా బాగా క్షేమంగా ఉన్నారు అంటే ఈ సీసీ కెమెరాలు వాడి ద్వారా పురవాయించనమాట. అప్పుడు ఆ నోట్లోంచి అంటాడు, మాకు ఏ భయం లేదండి, చాలా క్షేమంగా ఉన్నామండి. నేను అన్నాను, అచ్చం నీకులాగే మాట్లాడింది బైబిల్ కూడా. అదేంటి మీరు అలా అనకూడదు కదా, మీరు బాధపడుతూ దేవుణ్ణి నమ్ముకోమని చెప్పాలి కదా మీరు. హల్లెలూయా. కానీ మీలో ఎటువంటి స్పందన లేదు, కనీసం బతిమాలతలేదు, నన్ను గుడికి రావయ్యా అని ముక్క అంటలేదు. పైపెచ్చు నువ్వు చెప్పిన మాటలు కరెక్ట్గా బైబిల్లో ఉన్నాయంటారేంటి, నేను బైబిల్ ఏమి చదవలేదండి అంటున్నాడు అతను. అప్పుడు నేను అన్నాను, నీలాంటి వాళ్ళు పుడతారని బైబిల్ ఏనాడో చెప్పింది. హల్లెలూయా. భయమేమీ లేక క్షేమంగా అన్నావే, అది కరెక్ట్గా రాయబడి ఉంది మాట. తర్వాత అది లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నోవా కారు తీయచ్చు, సూటు బూట్లు వేసుకోవచ్చు, ఈ చేతిలో ఈ చేతిలో మందు, ఈ చేతిలో విందు, ఆ చేతిలో కనువిందు, ప్రేమ విందు,
ఇంకా లోకాన్ని అనుభవించే విందులు వినోదాలు. ఎందుకని? దేవుని యొక్క దండము. ఆమేన్. ఈ రాజదండము పడితే అంటాడు ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నువ్వు నన్ను కొట్టినా పర్లేదు, కానీ నిన్ను మాత్రం నేను విడిచిపోకుండా నన్ను కాపాడు. ఆమేన్. నీ రాజదండం నా మీదకి రాని, నీ ఉగ్రత నా మీదకి రాని, పర్లేదు. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో. యేసయ్యా శ్రమలు అనేవి రానివ్వు, పర్లా, కానీ నిన్ను విడిచి వెళ్ళిపోకుండా మాత్రం కాపాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ యందు విశ్వాసము కోల్పోకుండా, డైవర్ట్ అయిపోకుండా, నీ నుంచి తప్పిపోకుండా నన్ను కాపాడు. అదే గొప్ప అద్భుతమైన రాజదండం నాకు అని అన్నాడు భక్తుడు. దేవుడికి స్తోత్రం. ఇంకా వెరైటీగా ఉంటుంది చూడండి. అంటే ఇంక వెళ్ళక్కర్లేదు. ఇంకా ఒక్కసారి ఆ ఇంజక్షన్ చేస్తే ఆ ఇంజక్షన్ ఏదికి పనిచేస్తుంది. వారు ఆవులంట ఎట్టి పరిస్థితుల్లో ఈచుకుపోవు. అంటే గర్భధారణ పడిపోదు, నిలబడిపోతాయి. అబ్బా అదిగండి 11వ వచనంలో సినిమా గురించి రాస్తుంది. సినిమాల గురించి, సీరియల్ గురించి బైబిల్లో రాయలేదు కదా అంటారు చాలామంది. కానీ వాళ్ళు పూర్తిగా చదివితే కదా ఇక్కడ క్లియర్గా రాస్తుంది. ఏమనంటే, వారు నటనము చేయుదురు. వారి పిల్లలు, ఎవరా పిల్లలు? మందలుగా బయటకు పంపుతున్నారే వారు. ఎవరా పిల్లలు? వృద్ధులై బలాభివృద్ధి పొందుతున్నారే వారి పిల్లలు. హల్లెలూయా. ఇంకా ఏమని రాయబడిందంటే, అదిగో కరెక్ట్గా మ్యూజిక్ సిస్టమ్, ఏఆర్ రెహమాన్, తమ్మన్న, ఇంకో అన్న, పెద్దన్న, చిన్నన్న, బుల్లన్న, ఇంకా ఇలా సంగీత డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు నటన ఈ మాట కరెక్ట్గా మీకు చూసుకోండి. నటీనులు, నటనందమూరి తారక, నట సార్వభౌమ, నట కిరీటి, నటించుట. ఏం మస్తుగా నటించారండి. నటన. సినిమాల గురించి ముందుగానే బైబిల్లో రాశారండి. సీరియల్ గురించి ముందుగానే రాశారండి. ఆ సీరియళ్ళలో ఆవిడ ఎంత బాగా నటించిందో. నటింతట తప్ప జీవించదు, జీవిస్తూ నటిస్తుంది. కానీ మనము జీవిస్తున్నాం. ఎందులో జీవిస్తున్నామంటే క్రీస్తు యేసులో జీవిస్తున్నాం. క్రీస్తునందు మనం జీవిస్తున్నాం. అందుకే ఊరికినే అనలేదు అక్కడ, ఆర్భాటముతోనూ. ఈ సినిమా ప్రోగ్రాలు బాగా పెట్టి వాళ్ళు కూడా ఒక సభలు పెడుతున్నారు, సినిమా సభలు. జబర్దస్త్ వాళ్ళని పిలుస్తూ, ఆ మిమిక్రీ వాళ్ళని పిలిచి వాళ్ళ పాటలన్నీ పాడుతూ పెద్ద ఆడిటోరియంలో పెట్టేస్తున్నారు వాళ్ళు. అదిగో ఎన్ని పెడుతున్నారు. అది సిటీలో నుంచి మెల్లమెల్లగా పల్లెటూరు కూడా డీజే డ్యాన్స్. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇంకేం జరుగుతుందో చదువమ్మ. 12వ వచనం కింద. తంబుర స్వర మండలములో, ఇక్కడ కూడా మండలాలు కనబడుతున్నాయి. ఏ మండలాలు అంటే స్వర మండలాలు. అతను పాడినట్టుగా ఇతను పాడు, ఇతను పాడినట్టుగా అతను పాడు. రాగాలతో కట్టేస్తారు. దేవుని ప్రియమైన నేస్తమా, సానిక నాదము. ఏ నాదం? బ్రహ్మనాదం కాదు, ఇక్కడ సానిక నాదం. విని సంతోషించెదరు. ఇంకా సానిక నాదం అంటే లయబద్ధమైన నాదము, శృతి, లయ, రాగాలతో కూడిన పాటలు, వాటి వల్ల ఉన్నటువంటి రాగాలు చక్కగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయుష్ ఒకటి కాదు, శ్రేయస్సు. మనమేమో కోడిగుడ్డు, ఎండిచేప, ఎండ్రయ్య వండుకుని చక్కగా తినేసి ఉంటాం. లేకపోతే మంచి ఆమ్లెట్ వేసుకుని చక్కగా పప్పుసారు కాసుకుని రంగరిస్తాం, ఆరగిస్తాం. ఏదో రూపంలో మనం పొద్దుట సాయంత్రం, కొంతమంది పొద్దుటిది సాయంకాలం కూడా ఉంచేసుకునే అనుభవాలు ఉన్న బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళు విందు ఇక్కడ కూర్చుంటే అక్కడ దాకా ఉంటాయి కూరలన్నీ. ఉదాహరణగా చెప్పాలంటే కాకినాడ సుబ్బయ్య హోటల్ గారు, సుబ్బయ్య హోటల్ 120 రకాల వేసేవారట ఆ విస్తర మీద. నేను ఎప్పుడు వెళ్ళలేదమ్మో. హల్లెలూయా. కాబట్టి ఇప్పటికి కూడా కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తే చాలా విచిత్రమైనటువంటి వంటలు ఉంటాయి. అంటే శ్రేయస్సు వాళ్ళకి చాలా భలే మాట్లాడతారు. వారు ఏమంటారంటే, మీరు డ్రై ఫ్రూట్స్ తినచ్చు కదండి. మీకు ఇంకా విషయం తెలిసి పాలు తాగండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తినండి. నేను తింటున్నాను, అందుకే ఇంత శ్రేయస్సు కలిగి ఉన్నాం. మా పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? మొన్న ఒక ఆరాధన చేసే రోమన్ క్యాథలిక్ వాళ్ళ పెళ్ళికి మేము వెళ్ళాం, నిశ్చితార్థానికి వెళ్తే ఆడు చూస్తే 7వ తరగతి చదువుతున్నాడంట. ఆడు ఎలా ఉన్నాడంటే మా పండుగడిగానే ఎత్తున్నాడు. ఆడి చెయ్య ఉంటుంది నా అంత పొడుగు, అలా ఉన్నాడు. ఊరే ఇలా అయిపోయేవర్రా అని పట్టుకుంటే మెత్తగా బాయిలర్ కూడా ఉన్నాడు. ఆడు మాట్లాడతలేదు. ఆడు పచ్చి విగ్రహారాధన. అరే మనకు అది కండ పెరగాలని మా ఓడు రాళ్ళు ఏదైతే ఉంటాడు, కుస్తీ పడుతుంటాడు. ఇవి ఆ విద్యలన్నీ నేను చేసినోడే. ఈ జంపులు తీసుకోవాళ్ళు ఇలాగా భూమి మీద ఉండి ఇలా పైకి కిందకి అని చేసేవాళ్ళు. ఏమి చేయకుండా వచ్చేసినాయి అడిగి కండ్లు. శ్రేయస్సు కలిగి తమ 13 ఏటమ్మా
ఒక్క క్షణం సినిమా స్టార్లందరికీ చెప్పే సత్యం ఇదే. ఇక్కడ ఎంత నటీనటులు ఉన్నాను, వాళ్ళందరూ ఈ సందర్భంలో రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడాలి. వాళ్ళకు కూడా డబ్బు ధనం ఇచ్చేశాడు, సాతానుడు ఇచ్చాడు. మత్తయి సువార్త 4:8. మరలా అపవాది ఇంకా మిగులు ఎత్తైన కొండ మీదకి ఈడు చూడండి, ఈడు ఎంతటోడు, యేసు ప్రభు వారిని తోడుకుని వెళ్ళిపోయాడంట. ఈ లోక రాజ్యాలు చూడండి, 1 కాదు 2 కాదు, ఈ లోక రాజ్యాలన్నిటినీ అదిగో ఆడు కూడా వాడుకున్నాడు. ఏమిటా పదం అంటే మహిమ. ఇందాక నేను ప్రారంభంలో మీకు చెప్పాను, మహిమ అంటే దేనికి ఉంది? పరలోకానికి ఉంది మహిమ కళ. మహిమ కళ దేనికి ఉందండి? 3వ ఆకాశంలో ఉన్నటువంటి మహాదేవుడికి ఉంది మహిమ కళ. ఆ మహిమ కళను భూలోకానికి తీసుకురావాలనుకుంటున్నాడు. మర్మాలు అర్థమవుతున్నాయా? నాకు వాక్యము అర్థమై ఉందండి అన్న వాళ్ళు అల్లులో చెప్పండి. ఆ సర్వలోకనాథుడైనటువంటి ఆ సకల సృష్టి అధిపతి ఆ యెహోవా దేవుడికి ఉన్నటువంటి మహిమ, ఆ రాజాదిరాజు అయినటువంటి యేసయ్యకు ఉన్నటువంటి మహిమ అంతటిని తీసుకుని వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద వధువ సంఘాన్ని సిద్ధపరిచాడు. వరుడు వస్తూ ఉన్నాడు. అలా వచ్చేటప్పుడు వచ్చే మహిమనే అద్భుతమైన మహిమ కళ. ఆమెన్. చాలా కలగా ఉన్నారండి అంటారు, అవునా కదా? అబ్బో నల్లగా ఉన్నా చాలా కలగా ఉన్నారండి అంటారంటారా? ఆ కళ మహిమ కళ. భూమికి ఉండేది ఏంటంటే జీవకళ. జీవరాశులు ఉన్నాయి, జీవం కలిగిన మనుషులు ఉన్నాం. హల్లెలూయా. వీటన్నిటితో పాటు మనకి ఏముందంటే 2 భాగాలు చేసాడు దేవుడు. ఒకటేమో భక్తిహీనులు, ఒకటేమో భక్తులు. అందుకే ఈ మాటని ఎక్కువ సాతాను వాడుకుంటాడు. ఆ మాటని భక్తులు ఎక్కడున్నా సరే గమ్మున రావాలండి. ఏమండి భక్తులకు మనవి, ఆ చెరువు గట్టున ఉన్నటువంటి భక్తులందరూ త్వరగా మన ఆలయం కాడికి రావాలని మరీ కోరి ప్రార్థన చేస్తున్నాం. ఈ మరీ కోరి ప్రార్థన చేస్తున్నాడు. ఫలానా భక్తులు ఇంకా రాలేదు, భక్త బృందం వాళ్ళందరూ వచ్చి, ఏ బృందం? భజన బృందం వారందరూ, భక్త బృందం వారందరూ ఎదురుకొచ్చి కోరి ప్రార్థన చేస్తున్నాం. అంటే భక్తులు అన్న మాట ఎవడు వాడుకుంటున్నాడు? అసలు ఆ వాస్తవానికి ఆ మాట ఎవరిది? మనది, దేవుడి బిడ్డలది. మనల్ని ఏం చేసేసాడంటే సైతాన్ గాడు,
ఆడు చేయడం కూడా మంచిదైంది. ఎందుకంటే ఆడొచ్చింది ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. దేవుడి జ్ఞానం తప్ప రెండో జ్ఞానం వాడికి తెలీదు. వాడు సొంతంగా ఏం చేయలేడు. దేవుడు సృష్టింపబడనివాడు, వాడు సృష్టి చేయబడినవాడు, సృష్టింపబడినవాడు. వాడు ఎంత వ్యత్యాసం చూడు. ఆయనేమో సృష్టికర్త, ఈడేమో సృష్టింపబడినవాడు. అమ్మా, ఆయన చేత సృష్టింపబడ్డాడు. చాలా కేటగిరీలు ఉన్నాయి దీంట్లో. జనితైక కుమారుడేమో వక్షస్థలములో నుంచి వచ్చేసాడు. ఆయన దేవదేవుని కుమారుడు వక్షస్థలంలో నుంచి, నోట్లో నుంచి చక్కగా బయటికి వచ్చేసాడు. ఆయన ఆడేమో సృష్టింపబడినవాడు. ఈయనలో నుండి బయటకు వచ్చినవాడు ఈయనతో సమానుడు. అర్థమైందా? ఈయనలో నుండి బయటకు వచ్చినవాడు ఈయనతో సమానుడు. రాజాని భవనములో రేయి పగలు యేసు రాజా. ఎందుకు సడన్గా ఈ పాట ఎత్తుకున్నాను? రాజభవనము, ఒక భవనం ఉంది. మనందరికీ రాజభవనం ఉంది. ఆ రాజభవనం అనగా యేసయ్య. మన రాజభవనము యేసయ్య. అంతేకాదు, మనము రాజభవనం. మనం ఎవరు? రాజభవనం, యేసు రాజభవనం, యేసయ్య నివసించే రాజభవనం. యేసు రక్తం వలన కడుగబడిన రాజభవనం, నేను రాజభవనం. ఎవరు? రాజభవనం, నేను రాజభవనం. రాజభవనం, యేసు రాజభవనం. హల్లెలూయా. అపవాదిగాడు తోడుకుని పోవడం ఏంటి? యేసయ్యను తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ తండ్రి కుమారు, ఇది ఒక మర్మం చెప్తున్నాను. యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు. హల్లెలూయా. ఆత్మ వలన. పరిశుద్ధ గ్రంథము రాసినటువంటి నిపుణులు చెప్పే మాట ఏంటంటే, పెద్ద అక్షరాలతో ఆత్మ అని రాసి ఉంటే అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలయికయే ఆత్మ. ఇప్పుడు యేసుని అపవాది చేత శోధించబడడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ యేసు అన్న మాట రాసిందే. ఈ యేసు అన్న మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎవరికన్నారు? ఆమె. ఎవరు? మీ బైబిల్లో అలాగే రాస్తుందండి. ఏమండోయ్? అయితే ఆదికాండంలోకి రండి. కొత్త నిబంధనలో చూసాం. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధనలో
మొదటి పుస్తకంలో ఆమె కుమారుని కనెను. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం పేరు ఏంటి చెప్పండి? అలాగా ఆదికాండాన్ని తిరగేసి 3వ అధ్యాయంలోకి వచ్చేసి 15వ వచనంలో చదివేమ్మా. నీకును, అమ్మ మరియు కాదు, మరియా కాదు, మరియు. నువ్వు బాగానే చదవు, నేనే నవ్వుతారని అన్నాను. మళ్ళీ చదవండి. మా పుష్పవతి గారు చదవచ్చుంటే ఇరగేసేదను. హల్లెలూయా. మా అమ్మ అనేది బైబిల్ తిరగేసి పెట్టుకున్నది. మా అమ్మ బైబిల్ చదివేస్తున్నాను రా అనేది. అమ్మ బైబిల్ తిరగేసి ఉందే. ఏమీ లేదు, ఒక 3 చదువుకున్నా 4 చదువుకున్నా బైబిల్ అంతా చదివేదని చెప్పి రోజుకు ఒక 100 ముద్దులు ఎట్టేది బైబిల్కి మా అమ్మ. మా అమ్మగారు రోజుకి 100 ముద్దులు తక్కువ ఉండేవి కాదు, బైబిల్ని ముద్దురెట్టుకుంటూనే ఉండేది. పరలోకి వెళ్ళగానే యేసుప్రభువారిని దర్శించినప్పుడు యేసుప్రభువారు ఆ శిరస్సు నిండా ముద్దులే కనబడతాయి. అప్పుడు ఈ ముద్దులు ఎవరు పెట్టారు ఏంటి అని అడిగితే, నువ్వే పెట్టావు లూదియమ్మా. హల్లెలూయా. నిజమండి. బైబిల్ని ముద్దెట్టుకోండి ఇంటికాడ. మీరు బైబిల్ని కౌగిలించుకోండి, బైబిల్ ధ్యానం చేయండి, బైబిల్ చదవండి. నిన్న కూటానికి వెళ్ళాం ఒకరింటికి. వెళ్తే అసలు బైబిల్లో పరమగీత గ్రంథం ఎవరికి అర్థం కాదు. అందులో 8వ అధ్యాయము 6వ అధ్యాయం అసలు అర్థం అవ్వదు. దాంట్లో ఒక అధ్యాయం చదివించేస్తున్నాడు ఆయన నిలబెట్టి. చదివేస్తుంది ఆ బిడ్డ. అదేంటి అలా చదివేదేమో, ఏంటి సడన్గా అలా చదివించేస్తున్నామంటే, చదవనమండి అంటున్నాడు. నీ సంతానమును నకును, ఇదిగో ఆగండి, ఆమె ఒక కుమారుని కనెను. ఇక్కడ ఆమె సంతానమునకు దెబ్బలాట కలుగు చేస్తాం. వైరు అంటే ఏంటి అర్థం? గొడవ. ఎందుకంటే ఆవిడికి మీకు అంతమంది వైర్యం అంటుంటారు, గొడవ. ఇప్పుడు ఆమె సంతానము అన్నారు. ఈమె ఎవరు? ఆమె. ఇక్కడ ఉన్న ఆవిడనేమి ఈమె అంటాం, వాళ్ళంత దూరాలు ఉన్న ఆవిడ్ని ఆమె అంటాం. ఇంచుమించు ఆదికాండము రాయబడిన 4000 సంవత్సరాలకి ఆమె వచ్చింది. ఆమె పేరే మరియా. ఆమె సంతానము మత్తయి సువార్తలో రాయబడింది. ఆ సంతానము, ఆమె సంతానము ఒక కుమారుని కనెను. ఆ కుమారుడు యొక్క పని ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఇది జరగకుండా ఆపేస్తాడు ఆడు. నిజంగా చెప్పండి, భూమి మీద ఉన్న ప్రజలకి వాళ్ళ పాపులన్నీ సంగతి వాళ్ళకి తెలుసా? వాడికి పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు, ఇక్కడో 10 ఎకరాలు, ఇంకో చోట ఇంకో 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, డబ్బులన్నీ పోగేస్తాం. చిరుపోని చొక్కాలు వేసుకుని తిరుగుతారు, చిరుపోని బట్టలు వేసి తిరుగుతారు. పగలు ఖాళీ ఉండరు, మాపులు ఖాళీగా ఉండరు. మరి అంతా ఎక్కడ ఎవరి కోసం పోగేస్తున్నారంట ఏమో.
పొగేస్తున్నాం అంతే. ఇన్ని గేదెలు, ఇన్ని ఆవులు ఏంటా అంతే. ఏంటి వాళ్ళకి? నేను పాపిని కాను. ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఉన్న ఆలోచన ఏంటి చెప్పండి అమ్మా? నేను పాపిని కాను అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పాపులని వాళ్ళు హేళన చేస్తారు. పాపులు వెళ్ళిపోతున్నారు రే అంటారు వాళ్ళు. ఎందుకు చెప్పానంటే వాడు ఎందుకు బతుకుతున్నాడో, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఎందుకు పోతున్నారో తెలియదు. వాళ్ళు అంటారు పాల కేంద్రం దగ్గర మా నాన్నగారు చెప్పాడు. పాల కేంద్రం దగ్గర పాలన ఓడేమన్నాడో తెలుసా? గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు అందరూ పాపులు, మా దగ్గర ఏ పాపాలు లేవు కాబట్టి మేము గుడికి వెళ్ళవలసిన పని లేదు అన్నాడంట. పాలచం పెట్టుకుని వేసిపోయేవాడిని అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాల కేంద్రం దగ్గర అన్నప్పుడు ఈ పాలసం పెట్టుకుని దెబ్బకి వేసిపోయేవా గుండె మీద అన్ని గొప్ప కడిదినవి కదంతా అన్నాడు. పాపాల సుడిగాలి పాలై తిని కడకు శాపాల సముద్రములో పడిపోతిని. ఏంటట? పాపాల సుడిగాలి, శాపాల సముద్రము. ఎంత అద్భుతమైన గ్రంథం అండి! ఇలాంటి గ్రంథము, ఇలాంటి లాయర్, అడ్వకేట్, ఏ లా చట్టం పనిచేయదు ఈ గ్రంథం ముందు. ఎంత అందంగా చెప్తున్నాడు చూడు. వారి పాపముల నుండి, అది అండర్లైన్ చేసి గుండ్రంగా తిప్పుకొని ఉంచుకోవాలి. సైతాన్ కూడా చచ్చిపోవాలి. ఇంకా నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అనుకో, ఇదిగో చిట్ట ఇప్పుతున్నాను చూడు, పరలోక చిట్ట. ఏటా చిట్ట అంటే వారి పాపముల నుండి అని ముందే నా పాపాల గురించి మాట్లాడాడు యేసయ్య. నా పాపాల గురించి మాట్లాడి ఆయనే రక్షించును. ఎక్కడి నుంచి రక్షిస్తానంటున్నాడు? పాపముల నుండి. ఎక్కడి నుంచి అండి? ఇప్పుడు చెప్పండి, మన భక్తి యథార్థమైనదా, న్యాయమైనదా, లేకపోతే ఏ కారణం లేకుండా మనం ఉంటున్నామా? మనకొక హేతు ఉంది, మనకొక కారణం ఉంది. ఏటా కారణం అంటే జన్మ పాపము. నేను ఎక్కడి నుంచి అన్నాను? ఈ ఏలు జన్మ. ఇక్కడ మా అమ్మాయి మా పండుగడికి చూసేవాడిని, డుబ్బు 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 కొట్టుకుంటుంది ఇక్కడ. ఇలా ఏంటి, మా చిన్నికైతే బలి కొట్టేసుకునేది. అది పుడుతూ ఎంత బాగా పుట్టిందో తెలుసా? ఇద్దరు బాగానే పుట్టారు, కానీ ఇది దొండపండులో పుట్టింది. బుజ్జిగా పుట్టిందేమో. ఇది తల ఎక్కువ ఉంది, అప్పుడు తల ఎక్కువ. ఆడైతే చైనా చేపలో పుట్టాడు, తెల్ల జాంకాయలో పుట్టాడు వాడు. వాళ్ళ మామ సరిగ్గా తానం చేయించలేకపోయింది లాదీలేక. హల్లెలూయా. డుబు 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 కొట్టుకుంటుంది. బ్రహ్మరంధ్రం. ఏ రంధ్రం ఇది? ఆయువు పొట్టు. ఏ పొట్టు? ఆయువు పొట్టు. అందుకే కొబ్బరి నూనె ఎక్కడ వేస్తారు? ఆయుష్ పొట్టు మీద. మ్యాటర్ కూడా వేస్తాడు. ఎక్కడ? నువ్వు ఎంత పొడుకుని కింద దొల్లేసినా నీకు మాత్రం నీకు నిద్రలో వినపడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు గనుక ఆయనకు
అది హల్లెలూయా. గనుక ఆయనకు మరో సింగర్ గారు వస్తున్నారు, అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. మరి ఏమనుకుంటా మరి ఎందుకు కొట్టమని అనుకున్నారా? ఇప్పుడు ఆవిడ విమానం దిగి వచ్చినంత రేంజ్లో వస్తుంది ఆవిడ. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అనెను. హల్లెలూయా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఏ మాన్యువేలు? మాన్యువల్ అంటే ఇమ్ ప్లస్ మాన్యువల్ అంటే మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు ఆయన. మనకు ఒక మాన్యువల్ అంటే ఒక వే, ఒక దారి మనకు వేసాడు. అందుకే మాన్యువల్ ఉందా అంటారు. మీ ఇంటికి మాన్యువల్ ఉందా అంటారు, అంటే ప్లాను. ఇమ్ మాన్యువల్ ఏంటి చెప్పండి? చెప్పండి అలా, నా వైపు చూసి చెప్పండి అలా. ఇమ్మాన్యువేల్. హల్లెలూయా. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో పాయాక బెత్లెహేము యూరేలు కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మాను నేడు పాయాక బెత్లెహేము. చప్పట్లు ఎలా ఉన్నాయి తెలుసా? చప్పట్లు అది కూడా ఎలా ఉన్నాయంటే దడికాడ పడతాయి చూసా చుక్కలు. సూరు దడిలోంచి పడతాయి చూసా చుక్కలు. చటా చిటా పటా లటా డుటా డుటా అలా కడుతున్నాయి. ఇక్కడ శబ్దం వస్తుంటే అక్కడో శబ్దం, అక్కడో శబ్దం వస్తే ఇక్కడో శబ్దం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆర్భాటం ఏంటో చూడండి. ఆర్భాటం జరిగే కంటే ముందు 24:6 5వ వచనం చదువమ్మా. అక్కడ అండర్లైన్ చేయాలి. మోసపరిచేస్తారు. ఎందుకంటే యేసు అన్న మాట పలకని వారు దెయ్యముల బోధ. యేసుక్రీస్తు అదే తండ్రికి కుమారుడికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సంపూర్ణమైన పేరు యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు. మత్తయి సువార్తలోనే కింద పుట్టినట్లో ఉంటుంది రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. హల్లెలూయా. ఇంకా ఏమైనా ఉంటే కడిగే లేకపోతే. హల్లెలూయా. ఎంత ప్రేమో కొడుకంటే, దేవుడికి స్తోత్రం. రెపకమ్మ కొడుకంటే ఎంత ప్రేమో, అలాగా దేవుని కుమారుడు దేవునికి ఎంత ప్రేమో. హల్లెలూయా. ఆమేన్. దేవుని బిడ్డలారా, అదేంటి హల్లెలూయా. మీరు యుద్ధములను గూర్చియు ఈ 7 అనే మాట చాలా డేంజర్ అండి.
సంపూర్ణ సంఖ్య. 7 సంపూర్ణ సంఖ్య. ఈ 7 చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే దేవుడు సంఖ్యది, దేవుడు దిగి వచ్చి మాట్లాడే సంఖ్య. ఇప్పుడు చెప్పండి, ఈ 7 అనే మ్యాటర్ ఏముందో చూడండి. కరెక్ట్గా జరుగుతుందా లేదా? జనము మీదకి జనం, రాజ్యము మీదకి లేస్తున్నాయి అంటే లేచును అని ఉందంటే అప్పుడు దాకా పడుకున్నాయని అర్థం కదా. లేచుట అన్న మాట ఎక్కడ వాడతాం? అప్పుడు దాకా గుర్రపెట్టి పడుకున్నాయనే కదా. అంటే నిద్ర అంటే చెయ్యకాలు మాట్లాడుకుని ఉంటాయా? చెప్పండి. అలా పడుకున్నప్పుడు చెయ్యగా లేచి కాలు లేచి ఏం చేస్తున్నావు, ఏంటి బాగున్నావా, ఈ మధ్యలో బాగా తిరిగేస్తున్నాను బాబా నేను అంటాయా కాళ్ళు? కొంతమంది బాబా వెరైటీగా పడుకుంటారు. ఇంకొక ఆవిడ ఏం చేస్తుందంటే అయ్యో దెయ్యమో లేకపోతే మనిషో ఒక్కొక్కడు ఉంటాడా పక్కన పడుకోగలుగుతాంగా. శుభ్రం పొద్దున 4-5 తాళంచాలు తీసుకుని ఆడితో భజన చేస్తుంటామే. ఆడేసే రాగానికి తాళం వేసుకుంటే సరిపోద్ది అనమాట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఏడు పూర్తి చేయండి అమ్మా అన్నమాట. జనము మీద జనము, రాజ్యము మీద రాజ్యము లేస్తాయి. అక్కడక్కడ 8వ సంఖ్య దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. 8 పరిశుద్ధాత్మకు సాదృశ్యం, 9 ఆత్మ వరాలకు సాదృశ్యం. అందుకే డేట్లు పెట్టుకున్నప్పుడు 7, 8, 9 పెట్టుకుంటారు బాగా. చాలామంది 7, 8, 9. భూకంపములు కలుగున ఇవన్నీ వేదనలకు ప్రారంభం. వేదనలకు ప్రారంభం అంట. కాబట్టి ప్రియులారా, ఒక సత్యాన్ని మీకు చెప్పాలి. ఏటా సత్యం అంటే ఈ వేదనలు ఆర్భాటముతో వస్తున్నటువంటి ఆ మహిమ ప్రపంచము. ఏ ప్రపంచం? దేవుని మహిమ ప్రపంచం, స్వర్గలోకం. ఆ స్వర్గలోకము భూమి మీదకి దిగి వస్తున్నప్పుడు ఉండే ఆర్భాటం వేరే లెవెల్లో ఉంటుంది. హల్లెలూయా. కాంతులతో విరజిల్లుతూ ఉంటుంది. మహామహిమతో నిండిపోయి ప్రకాశమానమైనటువంటి మహిమ ప్రపంచము మన ముందుకు వస్తుంది. హల్లెలూయా. అది వచ్చేస్తుంది అన్నంత చేపట్లో 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం బిడ్డ. ఎలాగా? ఏది పూజింపబడినో, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానినంతటిని, ఇది దేవుడి చిత్తమైతే మరో వారం వివరించుకుందాం. ఏమ్మా, టైం అయిపోయింది. వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని
తన్ను కనుపరుచుకొనుచు ఎక్కడ దేవుని ఆలయానికి వస్తాడాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే రెండవ రాకడకు ముందు జరుగుతుంది. ఈ రెండవ రాకడకు ముందు ఏ రాకడది? మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి చూసారండి, కరెక్ట్గా చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా అమ్మా? క్రీస్తు నేనే క్రీస్తు అన్నారు అని వస్తాడన్నాడు. అంటే అబద్ధ క్రీస్తులు. కానీ ఇక్కడ ఒరిజినల్గా క్రీస్తు ఉన్నారు. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు. రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.